కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు ప్రమాదానికి కారణాలేంటి? ముందు వెళ్తున్న బైక్ ను బస్సు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా, లేక డ్రైవర్స్ లో ఒకరు చెప్పినట్టుగా అప్పటికే రోడ్డుపై పడిపోయి ఉన్న బైక్ ను బస్సు ఢీకొట్టిందా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు ఓ వీడియో సమాధానం చెప్తోంది. బైక్ నడిపిన శివశంకర్ ప్రమాదానికి ముందు మద్యం మత్తులో ఊగిపోతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రమాదానికి కేవలం కొన్ని నిమిషాల ముందు బైక్ లో పెట్రోల్ నింపుకునేందుకు శివశంకర్ ఓ పెట్రోల్ బంక్ లోకి వెళ్లాడు. అప్పుడు సమయం తెల్లవారుజామున 2:22 దాటింది. పెట్రోల్ బంక్ లో శివశంకర్ ప్రవర్తించిన తీరు చూస్తే అతను మద్యం మత్తులో ఉన్నట్టుగా తేలుతోంది. పెట్రోల్ బంక్ లో శివశంకర్ బైక్ నడుపుతూ దాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. ఓవైపు మద్యం మత్తులో ఉండటం, మరోవైపు వర్షం కారణంగా బైక్ టైర్లు జారుతూ ఉండటంతో అతను బైక్ ను సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయాడు అనేది పెట్రోల్ బంక్ లోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. 2:22 పెట్రోల్ బంక్ వచ్చిన శివశంకర్ ఆ తర్వాత 2:26 అక్కడి నుంచి బయలుదేరాడు. 2:39 పెట్రోల్ బంక్ క్రాస్ చేసింది బస్. అంటే ప్రమాదానికి ముందు 13 నిమిషాలకు అసలు ఏం జరిగింది? బస్ టూ వీలర్ ను ఢీకొట్టిందా? టూ వీలర్ స్కిడ్ అయ్యి పడిపోయిందా? పెట్రోల్ బంక్ నుంచి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితుల్లో బైక్ నడపడం వల్ల అది స్కిడ్ అయ్యి శివశంకర్ పడిపోయాడా, లేక ఇంకో వాహనం ఏదైనా ఢీకొనడంతో శివశంకర్ బైక్ మీద నుంచి పడిపోయి ఉంటాడా అనే దానిపై ఇప్పుడు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఇటు పెట్రోల్ బంక్ లోని సీసీటీవీ విజువల్స్ ఆధారంగా యాక్సిడెంట్ కు అంటే ఆ బైక్ కు బస్ కు మధ్యలో ఒక 13 minutes ఆఫ్ గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ శివశంకర్ మధ్యం మత్తులో ఉన్నట్టుగా కూడా అర్థమవుతోంది. అసలు ఇటు ఏదైతే హైవే మీద యాక్సిడెంట్ జరిగిందో అక్కడ ఎక్కడా కూడా ఇటు సీసీటీవీ కెమెరాస్ లేవా? అట్ ద సేమ్ టైం ముందరే చనిపోయాడా, లేకపోతే బస్సు గుద్దేసిందా అనే దాని మీద పోలీసులు అసలు ఏ రకంగా విచారణ చేసే అవకాశం ఉందనుకోవాలి? ఎస్ సత్తాజ్, ఎట్టకేలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన ఏదైతే ఉందో మనం చూసే ఈ జాతీయ రహదారి ఇటు కాశీ నుండి కన్యాకుమారికి వెళ్ళే మార్గం ఇది. ఈ మార్గం గుండానే మనం చూస్తున్నాము. ఎగ్జాక్ట్గా ఈ బైక్ వచ్చే మిడిల్ లైన్ ఏదైతే ఉందో ఈ మార్గం గుండానే ప్రమాదానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ప్రమాదానికి సంబంధించిన ఒక అప్డేట్ అనుకోవచ్చు. మార్గం మధ్యలో ఇటు 2:24 శివశంకర్ పెట్రోల్ పోయించుకునేందుకు పెట్రోల్ బంక్ వెళ్లాడు. అనంతరం కూడా చిన్న టేకూరు సమీపంలో స్కిడ్ అయింది బైక్. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. డివైడర్ ను ఢీ కొట్టడంతోనే బైక్ నడుపుతున్న శివశంకర్ మృతి చెందినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. వెనక కూర్చున్న ఎర్రస్వామి దీనికి సంబంధించి ఇటు పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. స్వల్ప గాయాలతో ఎర్రస్వామి బయటపడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు ఒక బ్రేకింగ్ ను రిలీజ్ చేశారు. అయితే రోడ్డు మధ్యలోనే ముందరగానే ఇటు సెకండ్ డ్రైవర్ చెప్పినట్టుగా బైక్ కు సంబంధించిన శివశంకర్ ముందుగానే మరణించున్నాడా, లేకపోతే బస్సు ఢీకొనడం ద్వారా మరణించాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మారింది ఈ కర్నూలు బస్ ట్రాజడీ కేసులో. అయితే శివశంకర్ మద్యం మత్తులో ఉండటం కారణంగా, అక్కడ వర్షం కురుస్తూ ఉండటం కారణంగా ఇటు బైక్ స్కిడ్ అయ్యి డివైడర్ ను ఢీకొనడంతో శివశంకర్ మృతి చెందినట్టు, శివశంకర్ వెనక కూర్చున్న పైలన్ గాయాలతో బయటపడినట్టుగా తెలుస్తోంది. మనం పెట్రోల్ బంక్ విజువల్స్ ఒకసారి చూసుకుంటే శివశంకర్ మాత్రమే కాదు, శివశంకర్ తో పాటు బ్యాక్ సీట్ పైలన్ లో ఇంకొక వ్యక్తి కూడా కూర్చున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆ వెనక వ్యక్తి కూడా ఇటు బైక్ మీద ఎక్కి కూర్చుంటున్న విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అయితే బైక్ నడుపుతున్న విజువల్ కూడా మనం ఒకసారి శివశంకర్ ది చూస్తే అక్కడ సరిగ్గా ఒక మద్యం మత్తులో నడుపుతూ కూడా హ్యాండిల్ ను సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్న విజువల్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఫస్ట్ గా ఇటు పెట్రోల్ బంక్ లోపలికి వచ్చిన విజువల్ మనం చూస్తున్నాం. సో ఫస్ట్ ఇటు బైక్ స్కిడ్ అయి పడిపోవడం కారణంగానే శివశంకర్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రైట్, బ్యాక్ టు యూ శ్రీరామ్. ఒక అప్డేట్ వచ్చింది దీనికి సంబంధించి. ఇటు వెనక కూర్చున్న పైలన్ చెప్పిన సమాచారం ఆధారంగా శివశంకర్ డివైడర్ ను ఢీకొట్టడం వల్ల తను చనిపోయినట్టుగా తెలుస్తోంది. అంటే ఒక నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఎలా చూడాలంటారు?
ఎస్ సత్తాజ్ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. పోలీస్ అధికారులు ఈ కేసును చాలా సీరియస్గా ఛేదించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఈ శివశంకర్ ఆ రోజు అర్ధరాత్రి సమయంలో ఎక్కడ బయలుదేరడం జరిగింది, ఏ ఏ సమయాల్లో ఎక్కడికి వెళ్ళారనే ఆధారాలను పోలీస్ శాఖ కంప్లీట్గా ఆధారాలు సేకరించింది. మనం చూసే ఈ మార్గం ఏదైతే ఉందో ఇదే జాతీయ రహదారి మార్గానికి వెళ్ళే సమీపంలో ఈ పెట్రోల్ బంకు ఏదైతే ఉందో పెట్రోల్ బంకులో 2:22 నుండి 2:26 వరకు అంటే కంప్లీట్గా దాదాపు 4-5 మినిట్స్ అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. పెట్రోల్ బంకులో ఉండే సిబ్బంది ఎవరు లేకపోవడంతో అరుపులు కేకలు వేసిన తర్వాత అక్కడే బైక్తో కొంత స్టంటు చేసేలాగా బైక్ను ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కీలకమైనటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మనం చూసే జాతీయ రహదారి ఏదైతే ఉందో ఈ మిడిల్లో ఉన్న లైన్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం విజువల్లో, లారీ వచ్చే మార్గం ఉందో ఆ లారీ వచ్చే అంత డిస్టెన్స్ నుండి నేరుగా ఆ యొక్క బైకు ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా అన్నోన్ సంబంధిత వెహికల్ కొట్టడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా జిల్లా ఎస్పీ యొక్క ఏదైతే మనం చూసే ఈ రోడ్డు సమీపంలో ఉన్న రైట్ సైడ్ డివైడర్ ఉందో డివైడర్ను ఢీకొట్టడం జరిగింది అనే ఈ కీలకమైనటువంటి ఈ ప్రెస్ నోట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఏదైతే డివైడర్ను ఢీకొట్టిన తర్వాత రైట్ సైడ్కు తన ఫ్రెండు ఎర్రిస్వామి ఆ డివైడర్ మధ్యలో ఉండే ఏదైతే ఆ గడ్డి మనకు కనిపిస్తూ ఉందో అందులో పడడం వల్ల అతనికి స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి. మనం చూసే ఈ లైన్ మిడిల్ లైన్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం, ఈ మిడిల్ లైన్లో బైకు పడినటువంటి పరిస్థితి. అయితే సమీపంలో ఈ కార్నర్లో మనం చూస్తూ ఉంటే నిన్న మొత్తం మనం చూసాము ఈ ప్రాంతంలోనే శివశంకర్ ఈ ప్రాంతంలోనే భారీ ఎత్తున అతను డివైడర్ను ఢీకొట్టిన తర్వాత కావచ్చు లేదా వేరే అన్నోన్ వెహికల్ కొట్టిన తర్వాతనే ఈ ప్రాంతంలోనే బ్లడ్ అంతా కూడా ఇక్కడే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలోనే మృతి చెందారు అని క్లారిఫై చేసుకున్న తర్వాత ఎర్రిస్వామి ఇక్కడి నుండి బైకు తీయబోయే లోపే ఒక్కసారిగా ఏదైతే కావేరీ ట్రావెల్స్ బస్సు ఉందో ఆ బస్సు ఏకంగా ఇక్కడి నుండి నేరుగా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 300 మీటర్ల దూరానికి ఆ యొక్క బైకు మిడిల్లో ఉండడంతో ఆ యొక్క బస్సు ఢీకొట్టిన తర్వాత దాదాపు 300 మీటర్లు అలానే వెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ క్లారిటీగా శివశంకర్ అతను మధ్యలో ఉన్న సమయంలో కావచ్చు లేదా అతను ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఈ ఘటన చోటు చేసుకున్న డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు లేదా అతను నిద్రమత్తులో ఉన్న సమయంలోనే ఈ ఘటన క్లారిటీగా జరిగిందంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఈ యొక్క ప్రెస్ నోట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే జాతీయ రహదారి మధ్య మార్గంలో ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలోనే దాదాపు బైకును ఢీకొట్టిన తర్వాత 300 మీటర్ల దూరం వెళ్ళింది. అందులో బస్సులో ప్రధానంగా ముందు భాగంలో ఉన్న బస్సు ఏదైతే ఉందో బస్సు ముందు భాగంలో ఈ బైకు ప్రమాదానికి గురైన తర్వాత అందులో ఉన్న పెట్రోలు ఒక్కసారిగా ర్యాపిడ్కి మంటలు వ్యాపించడం జరిగింది. మంటలు వ్యాపించిన తర్వాత ఒకసారిగా బస్సు అంతా కూడా ఫైర్ అయ్యి మొత్తం దట్టమైన పొగతో పాటు మంటలు వ్యాపించడం జరిగింది. అందులో ప్రధానంగా దాదాపు 400 మొబైల్ ఫోన్స్ హైదరాబాద్ చెందినటువంటి ఒక వ్యాపారి బెంగళూరులో ఫ్లిప్కార్ట్ సంస్థకు ఆ మొబైల్లను తీసుకెళ్లే సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా ఇందులో ఫోరెన్సిక్ సంబంధిత అధికారులందరూ కూడా ఆధారాలు వాటిని వారి యొక్క దర్యాప్తులో ఇంకా ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 400 మొబైల్ ఫోన్స్లో అందులో ఉండే ఈ ప్లాస్టిక్ కావచ్చు లేదా వివిధ మూలకాల ద్వారా ఈ ప్లాస్టిక్ మండడానికి కావచ్చు లేదా పేలుడు దాటికి ఆ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా జరిగిందంటూ కూడా ఫోరెన్సిక్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 200 మీటర్స్ మేర మనం రిపోర్ట్ చేస్తూ వస్తున్నాం. మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్ ఏదైతే ఈ రోడ్ డైవర్షన్ చేశారో రోడ్ చేసిన ప్రాంతంలోనే ఎగ్జాక్ట్గా దాదాపు ఆ బస్సు ఢీకొట్టిన తర్వాత 2 వీలర్ను ఊడ్చుకెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒకసారిగా బర్న్ అవుతున్నటువంటి సమయంలోనే అలర్ట్ అయ్యారు. బస్సు డ్రైవర్స్ అంతా కూడా వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలోనే మొత్తం బస్సును దాదాపు 200 నుండి 300 మీటర్ల మేర ఊడ్చుకెళ్ళిన తర్వాత ఈ ప్రాంతంలోనే కంప్లీట్గా బస్సు గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బ్రేక్ చేసి అందులో ఉండే ప్రయాణికులు దాదాపు 19 మంది
ఆ, దాదాపు 27 మెంబర్స్ అందులో నుండి బయటకు వచ్చినటువంటి పరిస్థితి, 19 మంది ఇక్కడికిక్కడే సజీవ దహనమైనటువంటి పరిస్థితి. అయితే ఇందులో ప్రధానంగా కీలకంగా డ్రైవర్ నిర్లక్ష్యం అని అంటూ పోలీసులు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఘటనకు సంబంధించి నిన్న ఈ విషయం క్లియర్గా జిల్లా ఎస్పీకి నిన్న తెలిసి ఉండడం వల్లే ఇలా మాట్లాడారనేటటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక రాష్ట్ర డీజీపీ కావచ్చు లేదా హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన మీడియా సమావేశం ఏదైతే ఉందో అందులో జిల్లా ఎస్పీ ఈ అంశాన్ని హైడ్ చేసి ఈరోజు కేవలం ప్రెస్ నోట్ మాత్రమే రిలీజ్ చేశారు. అసలు ఎందుకు ఈ అంశాన్ని హైడ్ చేయాల్సింది వచ్చిందనేటటువంటి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే భారీ ఎత్తున ఈ ఫైర్ అయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ జరిగిన ఘటనకు సంబంధించి ఎవరైతే ఈ శివశంకర్ ఉన్నారో శివశంకర్ ఈ ఘటన ఈ విధంగా జరిగిన తర్వాత ఎర్రిస్వామి ఆ విధంగా వెళ్ళిపోయారు. ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పటికే విచారిస్తున్న పరిస్థితి. ఎర్రిస్వామి తన మిత్రుడు కావడంతో అతడు తుగ్గులికి డ్రాప్ చేయడానికి వెళ్ళే సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా పోలీసులు తమ దర్యాప్తులో తేలిందంటూ చెప్తున్న పరిస్థితి. ఎస్, థ్యాంక్ యూ శ్రీరామ్. మొత్తానికి కర్నూలు యాక్సిడెంట్కు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అనే అనుకోవాలి. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే పెద్ద క్వశ్చన్ మార్క్కి ఇవాళ ఈ అప్డేట్ ఒక ఆన్సర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అక్కడ బైక్ డ్రైవర్ తాగేసి ఉండటం, ముందరగానే డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఒక్క మనిషి తాను చేసిన తప్పు వల్ల మొత్తంగా కూడా ఒక బస్సు మొత్తం కూడా ప్రమాదానికి గురవాల్సిన ఘటన మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి? ఇటు పోలీసులు ఇంకా ఎక్కువ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరం ఉందనుకుంటారు. ఇది ఒక వేకప్ కాల్ అనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇది ఒక వ్యక్తో లేకుంటే ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు కాదు, వ్యవస్థలు చేసిన తప్పుగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా కూడా చిన్నటేకూరు, కర్నూలు చిన్నటేకూరులో జరిగిన ఘోర దుర్ఘటన తర్వాత అక్కడ పోలీసులు రకరకాల ప్రకటనలు చేశారు. ముందుగా అటు శివశంకర్ను ముందుగా వాహనం రాంగ్ రూట్లో వస్తుంటే బస్సు ఢీ కొట్టింది అంటూ మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వెళ్తున్న వాహనాన్ని వెనకాల నుంచి బస్సు ఢీ కొట్టిందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఎస్పీ కొంత అక్కడికి వచ్చిన తర్వాత ప్రకటించారు, ఏదైతే ఈ వాహనం ప్రమాదానికి గురైన వాహనాన్ని ఎలా గుద్దారో తెలియదు. దానిపైన శివశంకర్ వేరే వాహనం ఏదైనా గుద్ది చనిపోయాడా, రోడ్డు మీద పడి ఉన్న వాహనం పైకి ఈ వెహికల్ ఎక్కేసిందా అనే అనుమానాలను రేకెత్తించేలాగా విక్రాంత్ పాటిల్ వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన స్పష్టత ఇవ్వకపోవడంతో రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన అప్డేట్ అనేది అటు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఇచ్చారని చెప్పవచ్చు. అందులో ఈరోజు ఉదయం ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో చెక్కలు కొట్టింది, మనం కూడా ఎక్స్క్లూజివ్గా చూపించాం. అందులో మద్యం మత్తులో ఊగిపోతూ శివశంకర్ మరో స్నేహితుడిని ఎక్కించుకొని ఆయన పెట్రోల్ పంప్ దగ్గర చేసిన విన్యాసాలను గమనించాం. అది ప్రమాదానికి జస్ట్ కొద్దిసేపటి క్రితం ముందు జరిగింది. అది సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. 2:30 ప్రాంతంలో ఆయన అక్కడ పెట్రోల్ పంప్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రమాదం జరిగింది అటు 2:30-3 గంటల మధ్యలో, 3:30కు ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అంటే ఆ పెట్రోల్ పంప్ నుంచి వెళ్ళిన తర్వాత ఆ వెనకాల కూర్చున్న వ్యక్తి ఏమైపోయాడు, ఏం జరిగింది, శివశంకర్ చనిపోవడానికి కారణం ఏంటి, ఇలా రకరకాల ఊహాగానాలన్నీ వచ్చాయి. కానీ దానికి ఒక క్లారిటీ ఇప్పుడు జిల్లా ఎస్పీ ఇచ్చారని చెప్పవచ్చు. ఆయన దించడానికి వెనకాలన్న తన స్నేహితుడు ఎర్రిస్వామిని దించడానికి శివశంకర్ ఆ పెట్రోల్ పంప్ నుంచి బయటకు వచ్చి హైవే మీద ప్రయాణిస్తున్న క్రమంలోనే వాహనం అదుపు తప్పి ఒక్కసారిగా ఢీ కొట్టడం, ఆ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో బండి వెనకాల కూర్చొని ప్రయాణిస్తున్న ఎర్రిస్వామి ఎగిరి పక్కకు పడిపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే అక్కడ కింద పడిపోయిన తన స్నేహితుడి పరిస్థితిని చూడడానికి దగ్గరకు వచ్చి చూస్తే అతను అప్పటికే చనిపోయినట్లుగా తెలవడంతో అక్కడ కొంతవరకు ఆందోళనకు గురయ్యాడు. రోడ్డు మధ్యలో ఉన్న వాహనాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే బస్సు రావడం, ఆ వాహనం పైకి ఎక్కించి దాన్ని దాదాపుగా ఒక 20 మీటర్ల వరకు గుంజుకెళ్ళిపోవడం, ఈ ప్రమాదం జరగడం ఇదంతా కూడా జరిగిపోయింది. దాంతో కొంత భయాందోళనకు లోనై ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. అయితే పోలీసులు అతన్ని ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని స్నేహితుడు ఎర్రిస్వామిగా గుర్తించారు. అతన్ని వాళ్ళ ఊర్లోనే ఉన్న ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న అసలు ప్రమాదం ఎలా జరిగింది,
ఎక్కడెక్కడ వీళ్ళందరూ తిరిగింది, అక్కడ ఎవరు ఏదైనా వాహనం గుద్దితే పడిపోయారా లేకుంటే వాళ్ళంతట వాళ్ళే అది పడిపోయారా, ఇవన్నీ వివరాలు కూడా పోలీసులు ఎర్రిస్వామి నుంచి తెలుసుకున్న తర్వాతనే ఇప్పుడు కర్నూలు పోలీసులు అయితే ఒక ప్రెస్ నోటును రిలీజ్ చేశారు. అందులో ఎర్రిస్వామి మద్యం మత్తులో వాహనం అదుపు తప్పి డివైడర్కు గుద్దడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు మధ్యలో వాహనం పడిపోయింది. దాన్ని తీసే లోపే అటు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు రావడం, దానిపైకి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మద్యం మత్తులో తాగి అడ్డదిడ్డంగా వాహనం నడిపి రోడ్డు మధ్యలో వాహనాన్ని పడేసి మృత్యువాత పడ్డ శివశంకర్ది తప్పని చెప్తూ ఉన్నారు. అదే సమయంలో హైవే మీద నడిచే బస్సులు చాలా పెద్ద లైటింగ్ ఉంటుంది. అంత లైట్ల వెలుతురులో రోడ్డు మధ్యలో ఉన్న బస్సు, రోడ్డు మధ్యలో ఉన్న బండి డ్రైవర్కు కనిపించలేదా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతుంది. ఒకవేళ కనిపించినా దాన్ని కంట్రోల్ చేయలేనంత స్పీడ్లో ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మితిమీరిన వేగంతో ఉండడమే ఆ బైక్ని గమనించుకోకపోవడం, గమనించినా వెంటనే బ్రేక్ వేసే పరిస్థితి లేకపోవడం వల్లనే దానిపైన అలానే వెళ్ళిపోయి ఉంటారన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా రవాణా శాఖ అధికారులు, పోలీసుల వ్యవస్థ, వాళ్ళ పనితీరు పైన కూడా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ వాహనాలకు ఎటువంటి అనుమతులు లేవు, ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలకు సరైన అనుమతులు లేకుండా కూడా యథేచ్ఛగా వాటిని తిరుగుతున్న చోద్యం చూస్తున్న రవాణా శాఖ అధికారులు, ఇరు రాష్ట్రాల రవాణా శాఖ అధికారుల పాత్ర పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళ పనితీరు పైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అలానే హైదరాబాద్ లాంటి నగరంలో నో ఎంట్రీ జోన్లో అనేక మార్లు హైదరాబాద్ నగరం నాటి రోడ్ల మీద ఈ వాహనాలన్నీ కూడా ప్రయాణిస్తున్నారు. కానీ వాటికి అన్నిటికీ చలానాలు, దాదాపుగా 16 చలానాలు నిన్న యాక్సిడెంట్ అయిన వాహనం పైన ఉన్నాయి. ఒక సంవత్సరంన్నర నుంచి ఆ చలానాలన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. కానీ చలానాలు విధించడంలో ఉన్న శ్రద్ధ, ఆ ట్రాఫిక్ నియంత్రించడంలో కానీ, లేకుంటే ఈ బస్సులు రాకూడని టైంలో లోపలికి ఎంటర్ అవుతుంటే వాటిని నియంత్రించలేకపోవడం కూడా అటు ట్రాఫిక్ పోలీసుల పైన కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఒక ద్విచక్ర వాహనదారుడు ఆయన బండి మీద 2 చలాన్లు 3 చలాన్లు పెండింగ్ ఉంటేనే ఆపి కట్టే వరకు వదలని పోలీసు వాళ్ళు దాదాపుగా 16 చలాన్లు 23,120 రూపాయలు చలాన్లు పెండింగ్ ఉన్నా ఎలా వదిలిపెట్టారంటూ కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా వ్యవస్థలు అలసత్వం, అలానే వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదేమైనప్పటికీ నిన్నటి నుంచి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. శివశంకర్ని వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సే ఢీ కొట్టిందని, లేకుంటే మరేదైనా ఎవరైనా ఏమైనా చేశారా, ఇలా రకరకాల కథనాలన్నీ వచ్చాయి. కానీ వాటిలన్నిటికీ పులి స్టాప్ పెడుతూ ఆయన మద్యం మత్తులో వెళ్ళి బండి అదుపు తప్పి డివైడర్కు గుద్దుకొని మృత్యువాత పడ్డాడు. రోడ్డు మధ్యలో బండి ఉండిపోయింది. వెనకాలన్న స్నేహితుడు దాన్ని తీయాలనుకునే లోపే ఈ వేగంగా వచ్చిన కావేరీ ట్రావెల్స్ బస్సు దానిపై నుంచి వెళ్ళడం, ఒకసారిగా మంటలు చెలరేగడం, ఈ అగ్ని ప్రమాదం జరిగి 19 మంది మృత్యువాత పడ్డారన్న విషయం కూడా వెలుగులో దానికి ఒక స్పష్టతనైతే పోలీసులు ఇచ్చారు. చూడాలి. ఇప్పటికే అటు డ్రైవర్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతని పైన కావేరీ ట్రావెల్స్ యజమాని పైన కూడా ఇద్దరిపైన కేసులు నమోదు చేశారు. ఏ రకంగా దర్యాప్తు ముందుకెళ్తుందనేది మాత్రం వేచి చూడాలి. సర్తాజ్. అయితే పవన్, ఇందాక మీరు చెప్పినట్టు అండ్ నిన్న కూడా మీరు చెప్పారు ఇటు బస్సెస్కు సంబంధించి స్టేజ్ క్యారియర్స్ అనుమతి మాత్రమే ఉంటుంది వీటికి అంటూ కూడా. సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఇటు పోలీస్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి స్ట్రిక్టర్ రూల్స్ చేస్తుందా అని మనం డిస్కస్ చేసుకునే లోపే ఇవాళ మళ్ళీ ఇంకొక ట్రావెల్స్ బస్ ప్రమాదం చూస్తున్నాం. ఇవన్నీ ప్రమాదాలు ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా గవర్నమెంట్ స్ట్రిక్టర్ రూల్స్ తీసుకురాకపోవడం, ట్రాన్స్పోర్టేషన్లో ఇటువంటి వాటిని వదిలేస్తూ ఉండటం, లైట్ తీసుకుంటూ ఉండటం ఎలా చూడాలి? దశాబ్ద కాలం క్రితం అటు జబ్బార్ ట్రావెల్స్ బస్సు పాలెం దుర్ఘటన ఇంకా కూడా మర్చిపోలేదు జనాలు ఎవరు. దాదాపుగా 40 మంది సజీవ దహనం అయిపోయారు. ఆ జబ్బార్ ట్రావెల్స్ బస్సులు ఇప్పటికి కూడా అవి ప్రైవేట్ ట్రావెల్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ నుంచి ముంబైకి, బెంగళూరుకి విపరీతంగా తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి కూడా అటు రవాణా శాఖ అధికారులు రోడ్ల మీదకి వచ్చారు. ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు, చలాన్లు, ఫైన్లు రాస్తూ ఉన్నారు. కానీ ఇట్లా కాకుండా నిరంతరం వాటిపైన ఒక కన్నేసి ఉంచాలి. నిబంధనలు అతిక్రమించి తిరుగుతున్న వాహనాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు కఠినంగా వ్యవహరిస్తూ ఇటువంటి అనుమతులు లేకుండా బస్సులు తిరగడాన్ని వాళ్ళు నియంత్రించగలిగితే ఇటువంటి ఘటనలు పునరావృతం కావంటూ చెప్తున్నారు. అలానే అటు ఏదైతే ఈ బస్సుల్ని సంబంధించి లోపల జరుగుతున్న ఇంటీరియర్ మాడిఫికేషన్స్కి ఎటువంటి అనుమతులు ఉండడం లేదు. అలానే ఇవి సగం ప్యాసింజర్ క్యారియర్స్గా, సగం ఫ్రైట్ క్యారియర్స్గా ఈ బస్సులన్నీ కూడా తిరుగుతున్నాయి. ప్రయాణికులు ప్రయాణించే బస్సుల్లో ఎటువంటి గూడ్స్ సామాగ్రిని కూడా ఉంచకూడదు. కానీ
ఈ బస్సుల్లో కింద లేయర్లో మొత్తం కూడా గూడ్స్ని క్యారీ చేస్తున్నారు. దానివల్ల కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో గ్యాస్ సిలిండర్ లాంటివి కూడా పెట్టేసి తీసుకెళ్తున్నారు. గతంలో ఒకసారి గ్యాస్ సిలిండర్ పేలి ఒక ప్రమాదం జరిగింది. నిన్న ప్రమాద తీవ్రత ఎక్కువ కావడానికి కారణం ఆ బస్సులో ఉన్న మొబైల్ ఫోన్స్, ఆ బ్యాటరీలు పేలడంగా చెప్తున్నారు. ఇటువంటి ప్రమాదకర వస్తువులన్నింటినీ కూడా ఫ్లైట్లో తీసుకెళ్లడం, ఆ బస్సుల్లో తీసుకెళ్లడం కారణంగానే ఇటువంటి ప్రమాద తీవ్రతలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటిని నియంత్రించాల్సిన పని ఆర్టీఏ అధికారులదే. ఖచ్చితంగా ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ పైన కఠినంగా వ్యవహరించినట్లయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్తున్నారు. దీనిలో మనం ఇంకోటి కూడా గమనించుకోవాలి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్కు సంబంధించి నిందితుడు అద్దెపల్లి జనార్దన్, ఆయన హైదరాబాద్ నగరం నుంచి ప్రతిరోజు ఇక్కడి నుంచి విజయవాడకు మద్యం సరఫరా చేశాడు అనే నిజాన్ని ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. అదే విషయాన్ని పెట్టారు. మద్యం కూడా ఒకవేళ మంటలు తగిలితే అది కూడా మండే స్వభావం ఉన్నది. రోజు ఇక్కడ బాటిళ్ళు కొనడం, అవి 35 లీటర్ల క్యాన్లలో నింపి ఫినాయిల్ పేరుతో వాటినన్నింటినీ కూడా పంపారు. అంటే ఏం తరలిస్తున్నారు బస్సుల్లో అనేది గమనించుకోకుండా యాజమాన్యాలు డబ్బులు తీసుకొని వాటినన్నింటినీ ఇష్టారాజ్యంగా అనుమతించడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలని తీవ్రత పెరగడానికి కూడా కారణమవుతున్నాయి. కాబట్టి రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలి. పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగా ఉండాలంటూ ప్రయాణికులు, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్. Yes, thank you, Pawan.